కాబట్టి ప్రజలని ఇంకా మా ఓపికని టెస్ట్ చేయకండి. మేము ఆయుధాలు పట్టుకోం, మేము శాంతియుతంగానే నిరసన తెలుపుతాం, రోడ్ల మీద కూడా రాం. మేము ట్యాక్సులు కట్టుడు బంద్ చేస్తాం ప్రభుత్వానికి. ఒక్క వస్తువు కొనుక్కోము, ఒక్క పెట్రోల్ పోయించుకోము. మీకు ఎవరు ట్యాక్సులు కడతారో ఎడికలు వస్తుందో చూద్దాం, మీరు ఎట్లా జీతాలు ఇస్తారో చూద్దాం. అర్థమైందా? దొంగ నా కొడుకులు. పుట్టల దినేష్, ఆర్టీవీ బిగ్ టీవీలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్న TV5 మూర్తి కూడా అసత్యాలను దొంగలు అందరు మెజారిటీ అయితే కమ్మ నా కొడుకులు అని ఉంటారు, లేదంటే బాప నా కొడుకులు అని ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఆ టీవీ స్టేషన్లలో అయితే ఓనర్లు కమ్మోళ్ళు ఉంటారు, లేకపోతే అలా పనిచేసేవాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి. టీవీలలో కూడా అదే పరిస్థితి. లేదంటే లాస్ట్గా కాపోడు ఉంటాడు. అయితే కమ్మోడు, కాపోడు, లేదంటే బ్రాహ్మణుడు, ఈ ముగ్గురే ఉంటారు. చూడండి మీరు ఏడన్నా సినిమా ఇండస్ట్రీ తీయండి, 99.9% గిల్లే ఉంటారు. ఆ బట్టలు ఇప్పే హీరోయిన్లలో 99% బ్రాహ్మణ స్త్రీలే ఉంటారు.